ఇజ్రాయెల్కి రక్షణ ధీరుడు, గ్లోబల్ పాలిటిక్స్ ను శాసించగల మొనగాడు, వాషింగ్టన్ ని కూడా గుప్పిట్లో ఉంచుకోగల ఏకైక లీడర్. ఇది ఇన్నేళ్లుగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇమేజ్. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఇమేజ్లన్నీ ఒక్కొక్కటిగా బద్దలైపోతున్నాయి. నెతన్యాహు పొలిటికల్ కెరీర్ ని క్లోజ్ చేసేలా అత్యంత పవర్ఫుల్ దెబ్బ కొట్టాడు ఓ నాయకుడు. ఆ లీడర్ ఎవరో కాదు, నెతన్యాహు ఎవరినైతే బెస్ట్ ఫ్రెండ్ అని నమ్మారో ఆ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అమెరికా ఇరాన్ ఒప్పందం ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధానికి పీడకలలా దాపురించింది. ఇరాన్ అణుబాంబు సాధించకుండా అడ్డుకుంటారన్న నెతన్యాహు లైఫ్ మిషన్ ఇప్పుడు ట్రంప్ డీల్తో గాల్లో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. అటు హమాస్, ఇటు హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ డెడ్లీ యుద్ధం చేస్తున్న వేళ నెతన్యాహును ట్రంప్ దెబ్బ కొట్టాడా? అసలు నెతన్యాహును కరివేపాకులా ట్రంప్ వాడుకున్నాడా? అమెరికాకు మిత్రుడిగా ఉండటం ప్రాణాంతకమన్న కిస్సింజర్ హెచ్చరిక నెతన్యాహు విషయంలో నిజమైందా? వాచ్ స్టోరీ. ట్రంప్ స్కెచ్ కు నెతన్యాహు బలయ్యాడా? నెతన్యాహు పొలిటికల్ కెరీర్ ముగిసినట్టేనా? ఇరాన్ యుద్ధంలో నెతన్యాహు అంచనా తప్పిందా? అమెరికా ఇరాన్ ఒప్పందం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుకు ఒక పీడకలలా మారింది. డొనాల్డ్ ట్రంప్ కొట్టిన దెబ్బ నెతన్యాహు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇజ్రాయెల్కు మిస్టర్ సెక్యూరిటీగా నెతన్యాహుకు పేరుంది. ఇజ్రాయెల్ రక్షకుడిని ఎక్కడ కొట్టాలో ట్రంప్ సరిగ్గా అక్కడే కొట్టాడు. ఇరాన్ పాలకుల ఉనికికి ముప్పు రాకుండా చూస్తూనే ఇస్లామిక్ దేశంలోకి కోట్ల డాలర్ల పెట్టుబడులు వచ్చేలా ట్రంప్ చేస్తున్నాడు. అంతేకాదు, లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులను ట్రంప్ తప్పుపట్టాడు. దీంతో అటు వాషింగ్టన్ నుంచి ఇటు స్వదేశంలో మద్దతుదారుల వరకు నెతన్యాహుపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. ఇజ్రాయెల్కు అత్యంత ఆప్తుడిగా పేరున్న వ్యక్తినే నెతన్యాహు సరిగ్గా అంచనా వేయలేకపోయారా అంటూ బీబీ వీరాభిమానులు ప్రశ్నిస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ రైట్ వింగ్ నాయకులు నేరుగా నెతన్యాహును తప్పుపడుతున్నారు. నెతన్యాహు వీపులో ట్రంప్ పొడిచారంటూ ఓ జర్నలిస్టు బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. ఒక రకంగా ట్రంప్ వ్యాఖ్యలు నెతన్యాహు రాజకీయ జీవితంలోనే అత్యంత పెద్ద దెబ్బ ఇదే. ఎందుకంటే ఫిబ్రవరి 28న ఇరాన్తో యుద్ధానికి దిగాలని అమెరికా, ఇజ్రాయెల్ నిర్ణయించుకున్న సమయానికి గాజా యుద్ధం గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఇప్పటికే నెతన్యాహుకు ప్రతిష్ట పడిపోయింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిగిన హమాస్ దాడిని అడ్డుకోవడంలో నెతన్యాహు విఫలమయ్యాడు. ఇది ఆయన ప్రతిష్టలో మాయని మచ్చలా మిగిలిపోయింది. ఆ తర్వాత నెతన్యాహుపై ఉన్న కాస్తో కూస్తో నమ్మకం కూడా ఇప్పుడు పోతుంది. యుద్ధంలో చక్రం తిప్పుతోంది నెతన్యాహు కాదని, ట్రంపేనని స్పష్టంగా తెలిసిపోయింది. దీనికి తోడు ఫోన్ సంభాషణల్లో నెతన్యాహును బూతులతో ట్రంప్ తీవ్రంగా మందలించారనే వార్తలు బయటకు వచ్చాయి. నిజానికి ఇదేమీ ఆశ్చర్యపోయే పరిణామం ఏమాత్రం కాదు. ఎందుకంటే మిత్రదేశాల పట్ల అమెరికా తరచూ దురుసుగానే వ్యవహరిస్తోంది. గతంలో హెన్నీ కిస్సింజర్ అన్న మాటను గుర్తు చేసుకోవాలేమో. అమెరికాకు శత్రువుగా ఉండడం ప్రమాదకరం కాకపోవచ్చు, కానీ మిత్రుడిగా ఉండడం ప్రాణాంతకమని కిస్సింజర్ హెచ్చరించాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ రాజకీయాల్లో కిస్సింజర్ మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో నెతన్యాహును అత్యంత కఠినమైన వ్యక్తిగా ట్రంప్ అభివర్ణించాడు. ఇరాన్తో ఒప్పందం చెడగొట్టేలా నెతన్యాహు దాడులకు దిగడాన్ని అమెరికా అధ్యక్షుడు తప్పుపట్టాడు. తాజా ఒప్పందంపై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో ఒప్పందం చేసుకున్నందుకు ఇజ్రాయెల్ సంతోషించాలన్నాడు. ఇరాన్ అణుబాంబు తయారు చేసి ఉంటే ఇజ్రాయెల్ 2 గంటలు కూడా నిలబడేది కాదని ట్రంప్ తేల్చి చెప్పాడు. ఇరాన్ ఒప్పందం తర్వాత కూడా నెతన్యాహుపై ట్రంప్ అసహనం స్పష్టంగా కనిపించింది. ఫ్రాన్స్ లో ఖతార్ అమీర్తో ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు కూడా లెబనాన్లోని హిజ్బుల్లా విషయంలో ఇజ్రాయెల్ అనుసరిస్తున్న తీరు సంతృప్తిగా లేదని మరోసారి ట్రంప్ స్పష్టం చేశాడు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకున్నామని వైట్ హౌస్ ఒప్పందాన్ని గట్టిగా సమర్థించుకుంది. వాషింగ్టన్ కోణంలో చూస్తే ఈ ఒప్పందం అమెరికా, దాని మిత్ర దేశాలకు మరింత రక్షణ ఇస్తోంది. అయితే ఇజ్రాయెల్ ప్రధాని వాదనలు మాత్రం వేరు. ఇక ఇజ్రాయెల్ రాజకీయ వర్గాల నుంచి ప్రధానిపై తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కానీ తను విఫలమయ్యానన్న వాదనలను మాత్రం నెతన్యాహు కొట్టిపడేస్తున్నాడు. 2 రోజుల క్రితం ఇజ్రాయెల్ ప్రధాని విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తానని, విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా అడ్డుకోవడమే తన జీవిత ఆశయమని మరోసారి నెతన్యాహు పునరుద్ఘాటించారు. ఆ లక్ష్యం కోసం ఎంతటి తీవ్ర నిర్ణయాలకైనా వెనుకాడనని శపథం చేశారు. అయితే నెతన్యాహుపై ట్రంప్కున్న అసహనం కేవలం ఇరాన్ అంశానికే పరిమితం కాలేదు. లెబనాన్పై దాడులను తక్షణమే నిలిపివేయాలని ఇజ్రాయెల్ను పదే పదే ట్రంప్ కోరుతున్నాడు. కానీ హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ పోరాడుతూనే ఉంది. లెబనాన్పై దాడుల
దాడులతో ఇజ్రాయెల్ వేలాది మంది ప్రాణాలను బలిగొంటుంది. 10 లక్షల మందికి పైగా ప్రజలను నిరాశ్రయులను చేసింది. ఇప్పుడు లెబనాన్ అంశమే అమెరికా ఇరాన్ చర్చల్లో కీలకమైన పాయింట్గా మారింది. అయినప్పటికీ మెజార్టీ ఇజ్రాయేలీలు మాత్రం లెబనాన్పై సైనిక చర్యను ముందుకే తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే హిజ్బుల్లా తమ ఉనికికి ముప్పని ఇజ్రాయెల్లీ ప్రజలు భావిస్తారు. వారి భయం ఊరికే వచ్చింది కాదు, ఇజ్రాయెల్ను సర్వనాశనం చేస్తామని గతంలో హిజ్బుల్లా శపథం చేసింది. ఇప్పుడు ట్రంప్ ఆదేశాలకు లొంగి నెతన్యాహు వెనక్కి తగ్గితే అమెరికాకు దేశాన్ని తాకట్టు పెట్టారన్న విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాషింగ్టన్ పెట్టే నిబంధనలను నెరవేర్చడం ఇజ్రాయెల్కు అత్యంత కష్టతరమైన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే నెతన్యాహు ప్రభుత్వ కూటమిలో ఉన్న ఫార్ రైట్ వింగ్ మంత్రి బెన్ గ్విర్ తాజాగా స్పందించారు. అమెరికాకు ఇజ్రాయెల్ కట్టు బానిస కాదన్నాడు. అమెరికా ఇరాన్ మధ్య జరిగిన ఒప్పందంలో ఇజ్రాయెల్ భాగస్వామి కాదన్నారు. అది ఏ రకంగానూ ఇజ్రాయెల్ను కట్టి పడేయలేదని బెన్ గ్విర్ స్పష్టం చేశాడు. ఇలా ఆగ్రహంతో ఊగిపోతున్నది రైట్ వింగ్ మాత్రమే కాదు. ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు యాయిర్ లాపిడ్ సైతం నెతన్యాహుపై తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. హార్ముజ్ లాంటి అసలు ప్రమాదాలను అమెరికన్లను వివరించడంలో నెతన్యాహు విఫలమైనట్టు మండిపడ్డారు. యుద్ధం మధ్యలో అమెరికన్ల నమ్మకాన్ని నెతన్యాహు పోగొట్టుకున్నాడని లాపిడ్ ఘాటుగా విమర్శించాడు. తాజా అమెరికా ఇరాన్ 14 సూత్రాల ఒప్పందంలోని అంశాలను లాపిడ్ ప్రస్తావించాడు. నిజానికి ఈ 14 సూత్రాల ఒప్పందాన్ని వాషింగ్టన్ కానీ తెహ్రాన్ కానీ నిజమైనదేనని ధృవీకరించలేదు. వాటిలో ఏ ఒక్క అంశం నిజమైనా ఇజ్రాయెల్ ఒంటరి అయిపోయిందని సులభంగా అర్థమవుతుంది. నిజానికి ఇరాన్తో యుద్ధం నెతన్యాహు రాజకీయ ఇమేజ్ను మరింత పెంచుతుందని అందరూ భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు తనకు అస్సలు ఇష్టం లేని ఒప్పందాన్ని సమర్థించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పైగా తన నియంత్రణలో లేని నిర్ణయాలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇన్నేళ్లు అమెరికాను ఎలా డీల్ చేయాలో తెలిసిన ఏకైక ఇజ్రాయెల్ నాయకుడిగా నెతన్యాహు ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు అదే అమెరికా చేతిలో నెతన్యాహు కరివేపాకులా మారిపోయినట్టు కనిపిస్తుంది. బహుశా నెతన్యాహు రాజకీయ జీవితంలో ఇంతకు మించిన దెబ్బ ఉండదేమో.